నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి సమస్య రావడానికి కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, సంతానలేమికి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు హెగ్డే ఫెర్టిలిటీ కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ డీజీఓ స్నేహ శెట్టి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. రైట్, ఇన్ఫర్టిలిటీ అనేది ప్రజెంట్ జనరేషన్లో చాలా కామన్ అయిపోయింది. సో ఎలాంటి టైంలో మనం ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు అంటారు, ఎప్పటి వరకు మనం వెయిట్ చేయొచ్చు అంటారు? సో నార్మల్గా సంతానలేమి సమస్య, ఇన్ఫర్టిలిటీ అంటే మాకు హస్బెండ్ వైఫ్ ఒక కపుల్ ఒక సంవత్సరం వరకు ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతి ఏమీ వాడకుండా పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, అయినా వాళ్ళకు పిల్లలు అవ్వట్లేదు అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అని అంటామన్నమాట. సో ఇది మెయిన్లీ ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళకి అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ సంతానం కలగలేదు, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు పాజిటివ్ రాలేదు. సెకండరీ అంటే వాళ్ళకు ఒక్కసారన్నా ప్రెగ్నెన్సీ వచ్చింది, అది నార్మల్ డెలివరీ అవ్వనివ్వండి, అబార్షన్, మిస్క్యారేజ్ అవ్వనివ్వండి, ఏదన్నా ఉండనివ్వండి, వాళ్ళకు ఒక్కసారన్నా జీవితంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టట్లేరు అంటే దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటామని. రైట్, ఇన్ఫర్టిలిటీ అనేది అంటే ఎన్ని టైప్స్ ఉంటాయంటారు? జనరల్గా ఇన్ఫర్టిలిటీ అనగానే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీయే ఎక్కువ అనుకుంటారు. సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఇలా ఎన్ని టైప్స్ ఉన్నాయంటారు? సో మెయిన్లీ మనం కేటగరైజ్ చేయాల్సింది 4 డిఫరెంట్ టైప్స్గా అనమాట. ఫస్ట్ మోస్ట్ కామన్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ 40% ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, 40% ఈక్వలీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుందన్నమాట. మూడోది మనకు కంబైన్డ్ అంటే ఇద్దరిలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నాలుగోది అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే మనకు బేసిక్ టెస్ట్ మగవాళ్ళలో నార్మల్ ఉంటుంది, ఆడోళ్ళ వైఫ్లో కూడా మనం టెస్ట్ చేస్తే నార్మల్ ఉంటుంది, అయినా మనకు బేసిక్ టెస్ట్ నార్మల్ ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే అది 4th కేటగిరీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తామన్నమాట. సో ఇవి 4 మెయిన్ ఇంపార్టెంట్ టైప్స్. సో ఎలాంటి రీజన్స్ మనం తీసుకోవచ్చు అంటారు ఇన్ఫర్టిలిటీకి? సో మెయిన్లీ ఇన్ఫర్టిలిటీకి చాలా కాజెస్ ఉన్నాయి. మెయిన్ కాజ్ మన లైఫ్ స్టైల్. సో ఇద్దరిలో హస్బెండ్ అండ్ వైఫ్లో లైఫ్ స్టైల్ వల్ల కొన్ని ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. డయాబెటీస్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, ఇలాంటి అంశాలన్నీ ఎక్కువ ఉన్నా దానివల్ల. అండ్ దెన్ మేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేల్ ప్రాబ్లమ్స్ అంటే మనకు కణాలలో కొంచెం ప్రాబ్లం, కౌంట్ తక్కువ ఉన్నా, కదలిక కొంచెం తక్కువ ఉన్నా, లేకపోతే దాన్ని ఆకారం నార్మల్ ఆకారం కణాలకి హెడ్, బాడీ, టేల్ ఉంటుందన్నమాట. ఇలాంటి నార్మల్ ఆకారం మనకు 4% అన్నా ఉండాలి. ఇలా నార్మల్ ఫార్మ్స్ మనకు చాలా తక్కువ ఉన్నా, ఇన్ఫెక్షన్ ఏమన్నా కణాలలో ఉన్నా, ఇవన్నీ మేల్ ఫ్యాక్టర్స్. ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఏంటంటే మనకు నార్మల్గా ఒక ఫీమేల్కి, ఒక వైఫ్కి గర్భాశయం మంచిగా ఉండాలి, దాంట్లో సైజ్, షేప్ అవన్నీ మంచిగా ఉండాలి, ఏమి ప్రాబ్లం ఉండొద్దు. పుట్టినప్పటి నుంచే కొంతమందికి గర్భాశయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, డిఫెక్ట్స్ ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉన్నా, పక్కన 2 చేతుల్లాగా 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నా, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా, అండ్ నీళ్ళు ఏమన్నా నిండిపోయి ఉన్నట్టు ట్యూబ్స్లో ఏమన్నా ఉన్నా, అండాశయాలలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, చాలా తక్కువ అండాలు ఉన్నాయి, చాలా ఎక్కువ పీసీఓ ప్రాబ్లం లాగా ఏమన్నా ఉన్నా, అలా ఏమన్నా ఉంటే కూడా మనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ట్యూబ్ బ్లాక్స్ అంటుంటారు కదా, ట్యూబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటారు? సో ట్యూబ్స్లో నేను చెప్పినట్టు మనకు అవి చాలా సన్నగా థిన్ స్లెండర్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. గర్భాశయం పక్కన రైట్ ట్యూబ్, లెఫ్ట్ ట్యూబ్ అని ఉంటుంది, అవి 2 చేతుల్లాగా మనకు ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా దాని ఫంక్షన్ ఏంటి అంటే మనకు అండాశయాలు అండం విడుదలైనప్పుడు అది వెళ్ళి అండంని పట్టుకొని కూర్చోబెట్టుకుంటుంది అనమాట. సో ఈ కణాలన్నవి ఆ టైంలో ఒకవేళ హస్బెండ్ వైఫ్ కలిస్తే కణాలన్నవి మనకు గర్భసంచి ముఖద్వారం ముందు వెజైనాలో డిపాజిట్ అవుతాయి. అక్కడ నుంచి ఆ కణాలన్నవి వెళ్ళి ఈ ట్యూబ్లో మనకు ప్రెగ్నెన్సీ అన్నది జరుగుతుంది అనమాట. అండంతో కలిసి కణం అక్కడ మనకు భ్రూణ అన్నది, ఎంబ్రియో అన్నది ఫామ్ అవుతుంది. సో ట్యూబ్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుంది, కొంచెం ఇన్ఫెక్షన్స్ వల్ల లేకపోతే అబార్షన్ ప్రాసెస్లలో కొంచెం వెళ్ళి అక్కడ బ్లాక్ అయిపోతాయి అనమాట ట్యూబ్స్, కొంచెం ప్రోడక్ట్స్ వెళ్ళి అలా ఏమన్నా అయినా, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల కొన్నిసార్లు పస్ లాగా ఫిల్ అయిపోతుంది అనమాట, లేకపోతే వాటర్ ఫిల్ అయిపోతుంది అనమాట ట్యూబ్లో, హైడ్రోసాల్పింగ్స్ అంటాము. పస్ ఫిల్ అయిపోతే పయోసాల్పింగ్స్ అంటారు. లేకపోతే ఏదైనా రీజన్ వల్ల అవి కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో అలా బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే కణం వెళ్ళి అండంని కలవడం కుదరదు. సో అలా కుదిరినప్పుడు ప్రెగ్నెన్సీ రావడం ఆ సైడ్ నుంచి కష్టం అనమాట. కొంతమందికి ఒక సైడ్ బ్లాక్ ఉండొచ్చు, లేకపోతే 2 సైడ్స్ బ్లాక్ ఉండొచ్చు. సో ఇలా మనం టెస్ట్ చేయడానికి నార్మల్గా స్కానింగ్లో మనకు ట్యూబ్స్ కనిపించవన్నమాట. సో మనం ఏం చేయాలి, దానికి ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది, హెచ్ఎస్జీ టెస్ట్ అని, హిస్టోసాల్పింగోగ్రఫీ. ఆ టెస్ట్లో మనకు నార్మల్గా కింద నుంచి డై పంపించి
ఎక్స్రే లాగా తీస్తారనమాట. సో ఆ టెస్ట్లో మనకు ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా ఏంటి అన్నది తెలుస్తుంది. సో అది కాకుండా మనకు ఎస్ఎస్జి టెస్ట్ అని ఉంటుంది. అలా ఏమన్నా బ్లాక్స్ ఉంటే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అన్నది బ్లాక్ ఉందా లేదా అని చెక్ చేసుకొని దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఒక నార్మల్ హెల్దీ ఉమెన్కి బ్లాక్స్ ఎందుకు వస్తాయంటారు? ఎలాంటి రీజన్స్ బ్లాక్స్ కారణమవుతాయి అంటారు? అదే నేను ఇందాక చెప్పినట్టు, ఒకవేళ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే దానివల్ల బ్లాక్ అవ్వచ్చు. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతాయి అంటే రిపీటెడ్ అబార్షన్స్ అయినా కొద్దీ, లేకపోతే ఏమన్నా ఒక్కసారైనా అబార్షన్ అయినా అప్పుడప్పుడు ఆ అబార్షన్ ప్రోడక్ట్స్ అనేవి వెళ్ళి ఆ ట్యూబ్ని బ్లాక్ చేసేస్తుంది అనమాట. సో అలా ఏమన్నా ఉన్నా, లేకపోతే కొన్నిసార్లు హైడ్రోసాల్పింగ్స్ అని నేను చెప్పినట్టు వాటర్ నిండిపోతుంది అనమాట. అలాంటి కండిషన్స్లలో కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అనమాట. సో ఒకసారి అంటే వన్ సైడ్ బ్లాకేజ్ ఉంటాయి కదా, సో అలాంటి టైంలో ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒక్క సైడ్ ట్యూబ్లో బ్లాక్ ఉన్నప్పుడు అసలు ప్రెగ్నెన్సీ రాదు అన్నట్టు లేదు. ఆ ఇంకొక సైడ్ ఏదైతే ఫంక్షన్ అవుతుందో ఆ సైడ్లో అండం విడుదల అన్న జరుగుతుంది, ఆ సైడ్ ఓపెన్ ఉంది, బాగానే పనిచేస్తుందంటే మనకు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. బట్ ఆబ్వియస్లీ ఒక సైడ్ లేదు, అది బ్లాక్ ఉంది అంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హాఫ్గా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఐయుఐ ప్రొసీజర్ అనేది ఎప్పుడు వాడతారు? అసలు ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో అంటే ఏం చేస్తున్నాము, ఇంట్రా యూట్రైన్ అంటే గర్భసంచి. సో గర్భసంచి లోపల మనం ఇన్సెమినేట్ చేస్తున్నాం అనమాట. సో మామూలుగా దీంట్లో ఏం చేస్తారు, భార్యకి నెలసరి వచ్చిన రోజు నుంచి మనం ఫస్ట్ తనకు స్కాన్ చేసి చెక్ చేస్తామన్నమాట. గర్భసంచి ఎలా ఉంది, అండాల సంఖ్య ఎలా ఉంది, అంత బాగుందా అన్నది చెక్ చేసి తన బాడీ ప్రకారం, తన హార్మోన్స్ ప్రకారం మనం ఇంజెక్షన్స్ ఆ టాబ్లెట్స్ అన్నది స్టార్ట్ చేస్తాం, అండం అన్నది ఫాలికల్ అన్నది పెరగడానికి. సో అది రెడీ ఉన్నప్పుడు అండం విడుదల కోసం ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. ఇచ్చేసి మనం ఐయుఐ కోసం టైమింగ్కి, డేట్కి మనం ఇస్తాము. సో ఒకవేళ సింగిల్ ఐయుఐ అంటే ఆ ఇంజెక్షన్, ఈ అండం విడుదల ఇచ్చిన ఇంజెక్షన్ నుంచి 36 hours తర్వాత మనం సింగిల్ ఐయుఐకి డేట్ ఇస్తాము. ఆ సింగిల్ ఐయుఐ డే రోజు తను వచ్చి భార్యకి అండం విడుదల అయిందా అని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఐయుఐస్కి రెడీ చేస్తాము. సో ఆ రోజు ఏం చేస్తారంటే హస్బెండ్ వచ్చి మనకు ల్యాబ్లో శాంపిల్ ఇస్తారనమాట. ఆ సీమెన్ శాంపిల్ని మనం ల్యాబ్లో ప్రాసెస్ చేసి బెస్ట్ కణాలు, దేనికైతే కదలిక బాగుందో, ఆకారం బాగుందో అలాంటి కణాలను సెలెక్ట్ చేసి భార్య గర్భ లోపల పెడతాము. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్కువ కాస్ట్ ఏముండదు అండ్ అంత ఎక్కువ నొప్పిగా కూడా ఏముండదు. కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు భార్యకి, ఎందుకంటే లోపల పెడుతున్నాం కాబట్టి, బట్ పెయిన్లెస్ అనమాట, అంతగా పెయిన్ ఏముండదు. సో ఆ ప్రాసెస్ అన్నది చేసిన తర్వాత 15 days తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నది చేసుకోవచ్చు. సో అది ఒక్కసారి ప్రొసీజర్ అంటారా, సిట్టింగ్స్ ఏమైనా ఉంటాయంటారా? అంటే సింగిల్ ఐయుఐ అండ్ డబుల్ ఐయుఐ అని ఉంటుందండి. సో సింగిల్ ఐయుఐ అంటే నేను చెప్పినట్టు ఒకసారి మనం అండం విడుదలకి ఇంజెక్షన్ ఇచ్చాక 36 hours తర్వాత మనం చేస్తాము. డబుల్ ఐయుఐ అంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 2 days కాన్సిక్యూటివ్గా చేస్తాము. సో మనకు స్టడీస్ ప్రకారం రెండిట్లో చాలా ఎక్కువ సక్సెస్ రేట్ దీనికి, ఎక్కువ సక్సెస్ రేట్ దానికి అన్నట్టు లేదు. బట్ డెఫినెట్లీ డబుల్ ఐయుఐ ఇస్ బెటర్ ఇఫ్ అట్ ఆల్. ఒకసారి మీరు ట్రై చేసి దెన్ మనం నెక్స్ట్ సైకిల్కి డబుల్ ఐయుఐకి వెళ్తే బెటర్. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎందుకు చేస్తున్నాము ఐయుఐ. కణాల సంఖ్య చాలా తక్కువ ఉంది, లేకపోతే భార్యలో ఏమైనా ప్రాబ్లం ఉంది, అలా అన్నది డిపెండింగ్ ఆన్ దట్ ఆల్సో మనం డిసిషన్ తీసుకోవచ్చు, సింగిల్ చేయాలా లేకపోతే డబుల్ చేయాలా ఏంటి అన్నట్టు. అలాగే ఐవీఎఫ్ అండ్ ఐసిఎస్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇవి రెండు యాక్చువల్గా మనం నార్మల్గా మాట్లాడుకుంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటాము. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐవీఎఫ్ ఇక్సీ డిఫరెన్స్ అది మెయిన్లీ ల్యాబ్లో జరిగే ప్రొసీజర్ కోసం అనమాట. సో మనం ఏం చేస్తాము, ఇది ఒకవేళ ఎవరికైతే పీరియడ్ నెలసరి వచ్చిన 2వ రోజు 3వ రోజు నుంచి మనం గొనాడోట్రోపిన్స్ అని ఇస్తామన్నమాట మెడిసిన్స్. అది ఒక 10 days, కొంతమందికి 8 days, కొంతమందికి 12 days ఇంజెక్షన్స్ పట్టొచ్చు తన బాడీ ప్రకారం. మధ్యలో స్కాన్స్కి పిలిచి తనకు డోస్ ఏమైనా పెంచాలా, తగ్గించాలా, లేకపోతే ఇంజెక్షన్ యాడ్ చేయాలా అన్నట్టు చూసుకుంటూ వెళ్ళి మనకు 2 sides ఉన్న ఓవరీస్లలో అండాలు రెండిటి సైడ్లో మనకు మెచ్యూర్ అయిపోయేటట్టు అన్నీ రెడీగా ఉన్నట్టు ఫాలికల్స్ని పెంచేస్తామన్నమాట. పెంచేసి మనం లోపలికల్లా వెళ్ళి ఎగ్స్ని కలెక్ట్ చేస్తామన్నమాట ఒక నీడిల్ నుంచి. సో కుట్లేం పడవు, వెజైనా దగ్గర నుంచి వెళ్ళి తనకు మత్తిచ్చేసి చేస్తాం. సో తనకేం పెయిన్ కూడా ఉండదు. సో అంత ఎగ్స్ కలెక్ట్ చేశాక ఆ వచ్చిన ఎగ్స్కి కణాలతో మనం కలపాలి. ఆ కలపడం ప్రొసీజర్ ని డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఐవీఎఫ్ అండ్ ఇక్సీలో. ఐవీఎఫ్ అంటే కొన్ని మంచి బెస్ట్ స్పర్మ్స్ మధ్యలో మనం ఈ అండంని పెడతాము.
ఇక్సీ అంటే ఒక్కొక్క కణంని ఒక్కొక్క అండంతో కలుపుతాం అనమాట. సో వీఆర్ ఎన్షూరింగ్ దట్ ద ఫర్టిలైజేషన్ ఇస్ హ్యాపెనింగ్. సో ఇది మెయిన్లీ ఎవరికైతే చాలా కణాలు చాలా తక్కువ ఉన్నాయి, లేకపోతే ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, లేకపోతే క్వాలిటీ బాగాలేదు, లేకపోతే కొంతమందికి కణాలు అసలు రావు అనమాట, ఎజోస్పర్మియా అంటాము. అలాంటి వాళ్ళలో మనం బీజం నుంచి కణాలు కలెక్ట్ చేస్తాము టెస్సా ప్రొసీజర్ ద్వారా, వేరే సర్జికల్ రిట్రీవల్ మెథడ్స్ నుంచి. అలాంటి స్పర్మ్స్ని మనం ఇంజెక్ట్ చేయడానికి, ఎందుకంటే చాలా తక్కువ కణాలు మనకు వస్తాయి కాబట్టి మనం అలా ఇంజెక్ట్ చేసి ఫర్టిలైజేషన్ని ఎన్ష్యూర్ చేస్తామన్నమాట. సో ఇలాంటి వాటికి వీ విల్ డిఫరెన్షియేట్ ఎవరికి ఇక్సీ చేయాలి, ఎవరికి ఐవీఎఫ్ చేయాలి అన్నట్టు. ఆమె ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. లక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ వింటున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే మేడం. యాక్చువల్లీ మేడం నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. ఇది సెకండ్ ఐయుఐ అయింది. సక్సెస్ అవుతుందా మేడం ఐయుఐలో? ఎన్నిసార్లు ఐయుఐ ట్రై చేశారు? ఇది సెకండ్ టైం మేడం. ఓకే ఓకే, సెకండ్ టైం ఐయుఐ అయింది మేడం ఇది. ఓకే, ఐయుఐ చేసుకున్నారా? రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా? అవును మేడం, కానీ సక్సెస్ అవుతుందా మేడం? ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఇది సెకండ్ టైం ఎలా ఉంటుందని కొద్దిగా నాకు. ఓకే, టెన్షన్ పడుతున్నారా? అలా ఏం లేదుమా. సో ఐయుఐ అంటే ఆబ్వియస్లీ మనకు సక్సెస్ రేట్ అన్నది 15% అనమాట. న్యాచురల్ కన్నా ట్రై చేస్తే మనకు ఆబ్వియస్లీ సక్సెస్ రేట్ అన్నది చాలా ఎక్కువ, 15 to 20% పర్ సైకిల్ అనమాట సక్సెస్ రేట్. కానీ మనకు ఒక 2-3 టైమ్స్ మనం చేస్తే క్యూములేటివ్ సక్సెస్ రేట్ అన్నది చాలా ఎక్కువ. సో డెఫినెట్గా మీకు ఛాన్స్ ఉన్నది ప్రెగ్నెన్సీ రావడానికి. ఒకవేళ అంత మీకు అండాల సమస్య అంతగా లేదు, కణాల ప్రాబ్లం అంత సివియర్గా లేదు అంటే మీరు డెఫినెట్లీ ఐయుఐ చేసుకున్నారంటే డెఫినెట్గా సక్సెస్ రేట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ మ్యామ్, అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే, అంటే చాలా మందికి తెలియదు మేల్ ఇన్ఫర్టిలిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎట్లా అనేది. సో ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటారు? సో మేల్ ఇన్ఫర్టిలిటీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈక్వల్గా ఎఫెక్ట్ అయి ఉంటారనమాట. సో 40% మనకు ఫీమేల్స్ వల్ల ప్రాబ్లం ఉంటే 40% మేము చూసే కేసెస్లలో మగవాళ్ళకు కూడా ఈక్వల్గా ఎఫెక్ట్ అయి ఉంటారు. సో బేసిక్గా ఒక బేసిక్ టెస్ట్ ఉంటుందన్నమాట, సీమెన్ అనాలిసిస్ టెస్ట్ అని. ఆ కణాల టెస్ట్లో మనకు కౌంట్ ఎంత ఉంది, కదలిక ఎలా ఉంది, ఆకారం ఎలా ఉన్నాయి, నార్మల్ ఆకారంవి ఎలా ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అన్నది, ఇవన్నీ 4 విషయాలు మనకు ఒక సీమెన్ అనాలిసిస్ టెస్ట్తోనే మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఇది నార్మల్ ఉంది అంటే దెన్ దే కెన్ ట్రై ఫర్ ప్రెగ్నెన్సీ అనమాట. ఒకవేళ ఇది నార్మల్ ఉండి వాళ్ళు ట్రై చేస్తున్నారు అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దెర్ ఆర్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ స్పర్మ్ టెస్ట్ అనమాట. అంటే స్పర్మ్ ఫ్రాగ్మెంటేషన్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని ఉంటుందన్నమాట. ఎవరికైతే డిఎన్ఏ డ్యామేజ్ ఏమన్నా ఎక్కువ ఉందా అన్నది చెక్ చేసుకుంటాం. నార్మల్గా మగవాళ్ళందరికీ కొంచెం అన్నది డిఎన్ఏ డ్యామేజ్ అన్నది ఉంటుంది. సో ఇది డ్యామేజ్ అన్నది మనకు వయసు పెరిగిన కొద్దీ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది, లేకపోతే స్మోకింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలాంటి కాజెస్ని మేము చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ టెస్ట్ చేసి ఎంతవరకు డ్యామేజ్ ఉంది అన్నది చూసుకుంటారు. మామూలుగా 15% వరకు డ్యామేజ్ ఉంటే పర్లేదు, అది నార్మల్. కానీ ఎవరికైతే 20-25% కన్నా ఎక్కువ డ్యామేజ్ ఉందో అలాంటి డ్యామేజ్ కణం వెళ్ళి ఒక మంచి అండంని కలిసినా ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా ఏమన్నా ఉందా అన్నది అది చూసుకోవచ్చు. సో కొంతమందికి అసలు కణాలు లేవు, లేకపోతే చాలా తక్కువ ఉన్నాయి అంటే వాళ్ళకు ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. అది ఉత్పత్తిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే అసలు ఏమన్నా బ్లాకేజ్ ఉందా, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉందా అన్నది మనం ఇవాల్యుయేట్ చేయాలి. కొన్ని హార్మోన్స్ టెస్ట్తో, కొన్ని స్కానింగ్ చేసి అలా ఏమన్నా దాని ప్రకారం ఆయన సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం మనం ఇవాల్యుయేషన్ ఫర్దర్ ఏమన్నా చేయాలా లేదా అన్నది చూడాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడు. కొత్తగూడ నుంచి మహేష్ గారు, నమస్తే అండి. అది ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది మేడం, అది తెలుసుకున్నాను మేడం. ఐయుఐ ప్రాసెస్ దేనికి మా? ఐయుఐ ప్రాసెస్ ఐయుఐ మేడం. అంటే అది మళ్ళీ డిపెండ్ అవుతుంది మా పేషెంట్ ఎవరైతే ఉన్నారో తనకు ఇంజెక్షన్స్ ఇవ్వాలా, ఎన్ని డేస్ తనకు అండం పెరగడానికి ఇంజెక్షన్స్, మళ్ళీ ప్రొసీజర్ ఐయుఐ ప్రొసీజర్ ఛార్జెస్. సో మీరు మా హాస్పిటల్కి కాల్ చేస్తే వాళ్ళు దాని ప్రకారం మేము ఇవాల్యుయేట్ చేసి మీ రిపోర్ట్స్ ప్రకారం సింగిల్ ఐయుఐ చేయాలా, డబుల్ ఐయుఐ చేయాలా, ఏంటి మీకు ఏమైనా అడ్వాన్స్డ్ ఐయుఐ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట, అలాంటివి ఏమైనా చేయాలా అని డిసైడ్ చేసి దాని ప్రకారం చెప్పొచ్చు. రైట్ మ్యామ్, అలాగే ఒబేసిటీ అనేది ఇన్ఫర్టిలిటీకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? మేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు.
ఒబేసిటీ అన్నది డెఫినెట్లీ ఒక చాలా పెద్ద సమస్యలా అయిపోయింది ఇవాళ రేపు బికాస్ ఆఫ్ ద ఫాస్ట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ మనం తినే తిండిలో మనకు పిజ్జా బర్గర్లు ఎంత ప్రాబ్లము అంతే మన ఇండియన్ సమోసాస్ అవన్నీ కూడా అంతే ప్రాబ్లమ్. సో అవన్నిటి వల్ల డెఫినెట్లీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఒబేసిటీ చాలా కామన్ అయిపోయింది. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెయిట్ మనకు అది చాలా ఎక్కువ ఒబీస్ ఉన్నా లేకపోతే చాలా తక్కువ అండర్ వెయిట్ మాల్నరిష్డ్ ఉన్నా కూడా మనకు ఫర్టిలిటీకి డెఫినెట్గా సమస్యలా ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషలీ ఆడోళ్ళల్లో ఏమవుతుందంటే ఒబేసిటీ ఉన్నప్పుడు అది మనకు మగవాళ్ళ హార్మోన్స్ అన్నది మన బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట ఆ ఫ్యాట్ వల్ల. సో అది ఎక్కువ మనకు మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి దాంతో మనకు ఎగ్ క్వాలిటీ అన్నది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రావడంలో కూడా మనకు ప్రాబ్లం ఉంటుంది. అండ్ దీనివల్ల ఆబ్వియస్లీ మనకు వేరే ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివన్నీ రావడం కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోతాయి దాంతో. సో డెఫినెట్గా మన వెయిట్ అన్నది కంట్రోల్లో పెట్టుకొని విత్ ఇన్ బిఎంఐ నార్మల్ లిమిట్స్లో ఉంటే మనకు మంచిది అనమాట. ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. రైట్. కొంతమందికి అన్ని టెస్టులు చేసినా కూడా నార్మల్ ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ రాకపోయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి రీజన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సో కొంతమందికి మీరు చెప్పినట్టు అన్ని టెస్ట్లు బేసిక్ టెస్ట్ వాళ్ళకి నార్మల్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ 3 టెస్ట్ ఒకటి మనకు కణాలు బాగానే ఉన్నాయి, వాళ్ళకు అండం అన్నది ఆ స్కాన్లలో మనం చెక్ చేస్తే వాళ్ళకు ఫాలిక్యులర్ కౌంట్ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటామన్నమాట. తన వయసుకి ఎంత ఉండాలో అంత ఉన్నాయా, అండం విడుదల కరెక్ట్గా అవుతుందా అన్నది చూస్తాం. మూడోది 2 సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది చూస్తాం. ఇవి 3 బేసిక్ థింగ్స్ మనకు నార్మల్ ఉన్నాయి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. వీటికి కూడా చాలా కారణాలు అంటే ఏది కారణం లేకుండా అన్నట్టు ఉండదు, కానీ బేసిక్ టెస్ట్ మనకు నార్మల్ ఉన్నది అయినా అవ్వట్లేదంటే వాళ్ళకు మనం ఫర్దర్ ఇవాల్యుయేట్ చేయాలన్నమాట. సో ఆ ఇవాల్యుయేషన్లో మనకు కొన్ని డిసీజెస్ ఉంటాయి లైక్ ఎండోమెట్రియోసిస్ అన్నట్టు కొన్ని డిసీజెస్ ఉంటాయి. అంటే ఏంటి, మనకు గర్భసంచి లోపల పొరలా ఉంటుంది కదా మనకు ప్రెగ్నెన్సీ వచ్చి కూర్చోవడానికి. ఆ పొర అన్నది ప్రెగ్నెన్సీ లేకపోతే నెల నెల మనకు బయటికి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం పీరియడ్స్ అంటాం, నెలసరి. సో ఇది బయటికి రావాల్సింది కొంతమందికి రివర్స్లో ట్యూబ్ నుంచి వెళ్ళి బయటపడిపోతుంది అనమాట. అండాశయం మీద గర్భసంచి వెనకాల ఇలా పడిపోతే అది ప్యాచెస్ లాగా ఉండిపోతుంది. దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. సో అలా ఎండోమెట్రియోసిస్ ఉంటే మనకు నార్మల్గా ఆ ప్యాచెస్ స్కానింగ్లో కనిపించదు, దానికి మనం లాప్రోస్కోపీ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఏమన్నా చేసి దాన్ని గ్రేడింగ్ ప్రకారం మళ్ళీ వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ వేరే ప్రాబ్లమ్స్ ప్రకారం అంటే హస్బెండ్ కణాలలో నేను చెప్పినట్టు ఇంకా డిఎన్ఏ డ్యామేజ్ ఏమన్నా ఉందా అలా మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చేయాలన్నమాట. అలా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చేసి దాని ప్రకారం వీ కెన్ గో ఫర్ ఐయుఐ చేయాలా లేకపోతే వాళ్ళకి ఐవీఎఫ్ చేయాలా ఏంటి అన్నది డెసిషన్ తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. మహబూబాబాద్ నుంచి గాయత్రి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ వింటున్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఏజ్ 50 దాటిందండి. ఓకే. ఇంత ముందు ఒకసారి 2 సార్లు ఐయుఐ ట్రై చేసాం, ఒకసారి ఐవీఎఫ్ చేపించామండి. ఓకే. ఒక్కసారి చేపించామండి ఐవీఎఫ్. ఓకే. ఇప్పుడు మాకు సంతానానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అక్కడ? మీకు ఐవీఎఫ్ చేశారు అంటే పక్కా డెఫినెట్గా మీకు గర్భసంచి మంచిగా ఉన్నట్టు. అండ్ అప్పుడు మీకు ఎన్ని అండాలు వచ్చాయి ఏంటి అన్నది, ఆ అండాల క్వాలిటీ, ఏజ్ 50 years అన్నారు అనుకుంటే కదా. సో మనకు ఏమవుతుందంటే మనం పుట్టినప్పుడు కదా ఆడవాళ్ళం మనకు కొన్ని అండాలతోనే మనం పుడతాం. సో మన వయసు పెరిగినా కొద్దీ ఆ అండాల సంఖ్య అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సో అండాల సంఖ్య తగ్గిపోయినా కొద్దీ ఏమవుతుంది, ఆ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా బాగుండదు. ఇప్పుడు మనకు ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ కావాలంటే మనకు ఒక హెల్దీ ఎగ్ ఉండాలి, హెల్దీ స్పర్మ్ ఉండాలి. అవి 2 మంచిగా ఉంటే మనకు ఫామ్ అయ్యే ఆ భ్రూణ కూడా హెల్దీగా ఉంటుంది, అది మంచిగా వెళ్ళి అంటుకుంటుంది అనమాట. సో మీకు ఐవీఎఫ్ ఒకసారి ఫెయిల్ అయింది అంటున్నారు అంటే మేబీ అది ఎగ్లో ప్రాబ్లం వల్ల ఉండొచ్చు, స్పర్మ్లో ప్రాబ్లం వల్ల ఉండొచ్చు. ఇవాళ రేపు మనకు సైన్స్ కొంచెం చాలా అడ్వాన్స్ అయ్యాయి అనమాట. చాలా మనకు అడ్వాన్స్ టెస్ట్ లాగా ఉన్నాయి. ఐవీఎఫ్లో కూడా మనకు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో అలా ఏమన్నా యూజ్ చేసి, ఎందుకంటే మీకు 50 years ఉన్నప్పుడు మనకు ఆబ్వియస్లీ జెనెటిక్ ప్రాబ్లమ్స్, జినుపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట ఎంబ్రియోలో. సో అలా ఏమన్నా ఉందా అన్నది జెనెటిక్ టెస్ట్ చేసి నార్మల్ ఎంబ్రియోస్ని మీ గర్భసంచి లోపల పెట్టొచ్చు అనమాట. సో ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఒకసారి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయించుకోండి. దాని ప్రకారం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటి అన్నది, మళ్ళీ మీరు ఐవీఎఫ్ ట్రై చేయాలా, ఏం టెక్నిక్ యూజ్ చేయాలి అన్నది మనం డిసైడ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. విశాఖపట్నం నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తేనండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ వింటున్నారు.
అని మేడం ఈ మెడిసిన్ ఎన్ని వాడినా కూడా ప్రయోజనం ఉండట్లేదు మేడం. మీ వయసు ఎంతమ్మా? అది 27 మేడం. మా వారిలో కొంచెం తక్కువ ఉందనేసి అన్నారు, మెడిసిన్ వాడారు, కొంచెం నార్మల్ అయ్యింది అనేసి అన్నారు. ఎంత ఉంది మా మీ హస్బెండ్ కౌంట్ ఎంత ఉంది? ఇంత ముందు అయితే 18 ఉంది మేడం, ఇప్పుడు 30-35 అలా వచ్చింది మేడం. ఓకే, కదలిక కూడా బాగుందన్నారా? బాగుంది అనేసి అన్నారు మేడం. మీ అండం కూడా సరిగ్గా విడుదల అవుతుంది. ట్యూబ్ టెస్ట్ కూడా చేయించుకున్నారా? చూపించుకున్నాం మేడం. ఐయుఐ ట్రై చేశారమ్మా? లేదు మేడం. ఓకే, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు? 5 ఇయర్స్ మేడం. ఇంట్లో వాళ్ళు టార్చర్ పెడుతున్నారు వేరే అనేసి బాగా ఇబ్బంది పడిపోతున్నాను మేడం. సో ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళి మీరు ఐయుఐ ట్రై చేయండి. ఎందుకంటే 5 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, కణాల సంఖ్య కూడా ఇప్పుడు బాగానే ఉంది అంటున్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం న్యాచురల్గా మనం కలిసినా కూడా ఆ కణాలన్నీ వెళ్ళి అండంని కలుస్తుందా లేదా మనకు తెలీదు. సో ఐయుఐలో మనం ఏం చేస్తున్నాము, మంచి కణాలను తీసి గర్భసంచి లోపల వరకు పెడుతున్నాం. సో అది వెళ్ళి అండంని కలిసే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి బెస్ట్ స్పర్మ్స్ కాబట్టి, అండ్ అవి కొంచెమే దూరం వెళ్ళాలి అండంని కలవడానికి, కాబట్టి మనకు సక్సెస్ రేట్ అన్నది కొంచెం బెటర్. దాంట్లో మీకు ఐయుఐ ట్రై చేయాలా లేదా, మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది మనం కొంచెం ఇవాల్యుయేట్ చేయాలన్నమాట. నేను చెప్పినట్టు మీరు బేసిక్ టెస్ట్ చేయించుకున్నారు, ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి ప్లాన్ చేయాలన్నమాట. సో మీరేం వడి అవ్వాల్సిన అవసరం లేదు, ఇవాల్యుయేట్ చేయించుకోండి, దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయొచ్చు. రైట్ మ్యామ్, కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అయినా సెకండ్ దానికి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో దానికి ఎలాంటి కాజెస్ ఉంటాయి అంటారు? సో దీన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో మీరు చెప్పినట్టు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, అది డెలివరీ అన్న మంచి బేబీ అన్న ఉండనివ్వండి, లేకపోతే ఒకసారి అబార్షన్ అన్న అయింది, కానీ ఇప్పుడు వాళ్ళకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కూడా మనకు చాలా కాజెస్ ఉండొచ్చు. మనం ఒకసారి నేను ఇందాక చెప్పినట్టు మనకు వయసు పెరిగిన కొద్దీ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ టైం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆబ్వియస్లీ ఏజింగ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీ అన్నది, ఎగ్ నంబర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మగవాళ్ళలో వాళ్ళకి జీవితాంతం కణాలు వచ్చినా వయసు పెరిగిన కొద్దీ వాళ్ళకు కూడా కదలిక అన్నది ఇవన్నీ కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. డిఎన్ఏ డ్యామేజ్ నేను చెప్పినట్టు అలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి? గర్భాశయంలో మనకు ఫాలికల్స్ ఒక్కటే కాకుండా యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని చూస్తామన్నమాట. అండాశయంలో ఎన్ని అండాలు ఉన్నాయి ఆ సంఖ్య, దాని ప్రకారం గర్భాశయంలో ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు, ఇంతకు ముందు తనకు ఒకసారి అబార్షన్ అయిందంటే నేను ఫస్ట్ టైం చెప్పినట్టు ట్యూబ్స్ బ్లాకేజ్ కూడా అవ్వచ్చు. సో అలా ట్యూబ్ బ్లాకేజ్ ఏమన్నా ఉందా, ఒకసారి ఆ ట్యూబ్స్ కూడా క్లియర్, చిన్న ఇన్ఫెక్షన్స్తో అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతాయి అనమాట. సో ఈ సింపుల్ టెస్ట్తో చిన్న బ్లాక్స్ ఏమైనా ఉంటే అది క్లియర్ అయిపోతుంది. సో అలా ఏమన్నా ఉందా ఏంటి అన్నది కూడా మనం చెక్ చేసుకొని ఇవాల్యుయేట్ చేసి దాని ప్రకారం వీ కెన్ గో అహెడ్ విత్ ద ట్రీట్మెంట్ అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. ఇన్ఫర్టిలిటీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలాంటి కాజెస్ ఉంటాయి, చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్. వైద్య